హాయ్ అండి, వెల్కమ్ టు ఒక్క మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం వంట వార్పులో వెజిటబుల్ కిచిడి తయారు చేయడం చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. అలాగే మనం ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుందండి. నా స్టైల్లో చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పెసరపప్పు, బియ్యం అండి. ఒకటి బియ్యం, అర పెసరపప్పు నానబెట్టేసుకోవాలండి ఒక పావు గంట ముందు. వంకాయలు, ఆలుగడ్డ, పచ్చి బఠానీ, టమాటో, క్యారెట్, అల్లం తరుగు, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకండి. అలాగే పోపులోకి మనకి ఎండుమిర్చి, లవంగాలు, అనాస పువ్వు, పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, కొంచెం మిరియాలండి, క్రష్ చేసిన మిరియాలు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. మనం పాత్రను పెట్టుకొని వేడి చేసుకుందాం. దాంట్లో కావలసినంత నూనె తగినంత వేసుకోండి. నూనె ఎక్కువ పట్టదు కిచిడీకి. కొంచెం నెయ్యి వేసుకోండి. కొందరు పూర్తిగా నెయ్యితోనే చేస్తారు. నేను 2 మిక్స్ చేస్తున్నానండి. మీ ఇష్టం. మీకు ఇష్టమైతే పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక్కసారి వేసేసుకోవాలి. ఒక్క మిరియాల పొడి మాత్రం తర్వాత వేయడానికి అట్టిపెట్టేయండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత అల్లం తరుగు వేస్తున్నాండి. ఇది కొంచెం పచ్చివాసన పోవాలండి. అల్లం తరుగు పచ్చివాసన పోవాలి. చూడండి మిరపకాయలు ఎలా తెల్లగా అయ్యాయి కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేద్దాం. దీంట్లోకి ఫస్ట్ ఆలుగడ్డలు వేయాలండి. అవి కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి ఆలుగడ్డలు వేయాలి. తర్వాత మనం క్యారెట్ వేద్దామండి. ఇది కూడా కొంచెం వేగనిద్దామండి, ఒక 2 మినిట్స్. తర్వాత బఠానీ. ఇది పచ్చి బఠానీ అండి, ఫ్రోజన్ ఏం కాదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు వేసుకుందాం. మనం అలాగే ఇదే విధంగా అల్లం వెల్లిపాయతో చేసుకున్న పోపు బియ్యం అంటామండి, పప్పు బియ్యం అంటాం. ఇది పప్పు వేసిన కిచిడి, అది పప్పు బియ్యం అంటాం. దాన్ని కూడా నేను ఒకసారి చేసి చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లోకి మనం వంకాయ ముక్కలు వేసుకుంటున్నాం, టమాటో ముక్కలు వేసుకుంటున్నాం అండి. ఇవంటే మనం బియ్యం వేసే ముందు వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయ చిదిగిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు వేసుకునేది మనం క్రష్ చేసిన మిరియాలండి. మిరియాల పొడి ఉన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీంట్లో ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాం అండి. పుదీనా పోపులు వేయొద్దు, ఇట్లా వేస్తేనే బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుందండి. మనం దీంట్లో ఉల్లిపాయ వేయొద్దండి. ఇది 1 బియ్యం, అర పెసరపప్పు తీసుకున్నాను. 1కి 2 చొప్పున నీళ్లు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది పొడిగా ఉండదు, కొంచెం ముద్దగానే ఉంటుంది. కిచిడి అంటే ముద్దగా ఉంటుందండి, పప్పు వేస్తాం కాబట్టి. మనం తక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే పలుకు ఉంటుందండి, బాగుండదు. ఇది చక్కగా పప్పు అన్నం కలుపుకొని తిన్నట్టుగా ఉంటుందండి. కొంచెం ముద్దగానే అవుతుంది కాబట్టి 1కి 2. పాత బియ్యం అయితే ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నా నీళ్లు బాగుంటుంది. కొత్త బియ్యం అయితే 1కి 2 పోస్తే బాగుంటుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందామండి. కళ్ళుప్పు వేయాలండి. మీకు తెలుసు కదా, ఏదైనా వాటరీ ఉండే దాంట్లో కళ్ళుప్పే వేసుకోవాలండి. ఓన్లీ ఫ్రైస్లో మాత్రమే మెత్తటుప్పు వేసుకోవాలి. అదంతా మంచిది కాదండి ఒంటికి మెత్తటుప్పు. సో అందుకని ఇది కొంచెం ఉడుకుపడుతుంటుందండి. మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలండి. పెద్దగా పెడితే పొంగిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసుకోండి, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచండి మూతకి, ఎందుకంటే పొంగుతుందండి. నీళ్లు కొంచెం పోయేదాకా కొద్ది గ్యాప్ ఉంచే చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి. ఉడకబట్టింది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఉడకనియాలండి. హడావిడిగా ఉడికిస్తుంది, అంత టేస్టీగా ఉండదు, బాగా రాదండి, మాడిపోతుంది అడుగున. కొద్దిగా మాడినా కానీ దాన్ని మంచి ఫ్లేవర్ అంతా పోతుందండి, స్మెల్ అంతా మారిపోతుంది. కాబట్టి సన్న మంట మీద మాత్రమే చేసుకోండి, ఓపిక్గా చేసుకోండి, చక్కగా టేస్టీగా తినొచ్చు. సో
సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయాయండి, తడిపోవాలి కాబట్టి నిండుగా మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత సైడ్కి జరపనవసరం లేదు. ఇది కొంచెం సేపు అట్లా ఉంచండి. ఇప్పుడు కుచ్చి చూసుకోండి అంతే. కొంచెం ముద్ద అవుతుంది, ఏం కాదండి, ముద్దగానే ఉంటుంది. కొద్దిగా తడి ఉంది, ఇంకొక 2 minutes ఉంచుదామండి. చూడండి తడి లేదు కదా, గంటె కుచ్చి చూసుకుంటే తడి లేదు కదా, అంతే అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీ కిచిడి తయారైపోయింది, వెజిటేబుల్ కిచిడి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీకు మా వంట నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మిస్ కాకండి. అలాగే ఇంకో రెసిపీతోని మళ్ళీ మీ ముందుంటానండి. బాయ్.